నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిలో మన్ననూరు గ్రామ సమీపంలోని నల్లమల అడవిలో ఈదయ్య అనే యువకుడు అదృశ్యమయ్యాడు. యువకుడు మిస్ అయి 4 రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బైక్ బ్యాగు హెల్మెట్ లభ్యమవడంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైల దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఫోన్ ఎవరో పోలీసులు మాట్లాడుతారు అని చెప్పిండు. నేనేం చేసిన అంటే మా తమ్మిని ఫోన్ చేసిన. ఇక్కడ నాకు ఫోన్ చేస్తే అక్కడ హీరో ఎస్ఐ ఉంటాడు. ఆయన ఎస్ఐ ఫోన్ మాట్లాడి ఫోన్ హెల్మెట్ అక్కడ ఉన్నది, అరెస్ట్ లో ఉన్నది, నేను తీసుకొచ్చిన ఇక్కడ మన్ననూరు నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంగా ఉన్నది, తీసుకొని వచ్చిన. మీరు ఇక్కడ వచ్చి స్టేషన్ కి వచ్చి మాట్లాడుకోండి, ఇక్కడ మీకు ఏదైనా డీటెయిల్స్ ఇస్తాం కానీ రండి అని చెప్పిండు ఆయన. ఇక్కడ నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే ఇక్కడ సిఐ గారికి చెప్తే సిఐ గారు కంప్లైంట్ తీసుకోలేదు. నెక్స్ట్ ఈయనకి చేసిన, ఇక్కడ కంప్లైంట్ తీసుకోండి, ఈయన తీసుకోలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ కొట్టిస్తే సిఐ గారితో మళ్ళీ దేవరకొండకు వచ్చి సిఐ గారితో చెప్తే సిఐ మళ్ళీ ఈయన కంప్లైంట్ తీసుకుని ఈసారి తీసుకొని పొద్దుగాల రమ్మన్నాడు. వచ్చినాము. ఇక్కడ దాకా వస్తే పొద్దుగాల వాడికి వచ్చినప్పుడు పోలీసులు వస్తున్నప్పా అని చెప్పిండు ఆయన. వస్తున్నప్పా ఇప్పటి వరకు రాలేదు. మరి అక్కడ పోతేనే ఆ ఫారెస్ట్ అంటూనేమంటే అక్కడికి పోరంటారు, ఆ ఫారెస్ట్ దగ్గర పోంటారు. ఫారెస్ట్ కానీ వస్తే ఇక్కడికి పోవంటారు, స్టేషన్ కి పోవంటారు. స్టేషన్ కోడికి వస్తే ఏదో డిఎఫ్ఓ గారి దగ్గర పోవంటారు. రమేష్ రాథోడ్ ఏది ఉంది ఆయన. ఇప్పటికి 3 రోజులు అవుతుంది. అయితే ఇక 12 దేవరకొండ ఫంక్షన్ ఉందని వాడికి పోతాన్నాడంటే మళ్ళీ అది పోయింది మాకు తెలియదు. ఏం జరిగింది అంటే ఏది జరగలేదు. నిన్న పొద్దున 2 సార్లు చేస్తే అసిస్టాప్ వచ్చింది, చెప్పలేదు. మామూలుగా 5 గంటలకు బాగుంది. నా మనవడు ఏమిటి డాడీకి ఫోన్ చేస్తే ఇక్కడికి డాడీకి ఫోన్ చేస్తే అంటే చేస్తే కలిస్తే పోలీసు ఆయన మాట్లాడుతుంది. అరే డాడీ నేను నాకు తెలియదా, ఇంటికి రా, నేను దెబ్బలు కొడతా, నేను తెలియదా, నన్ను ఏమో ఆరి తోరి అంటావు అంటే పోలీసు ఆయన ఏమంటున్నా అంటే ఎవరా ఎవరా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, ఎవరు అంటే